ఇవాళ రిషిత బర్త్డేను, కానీ ఆగస్టు మంత్లో మొత్తం కూడా బిజీ అయిపోయాను. మొన్నటి వరకు వరలక్ష్మి వ్రతము, ఇప్పుడు మా పాప బర్త్డేను, తర్వాత రాఖీ పౌర్ణమి ఎల్లుండే. ఈ ఆగస్టు నెలలో మొత్తం కూడా బిజీగా పనులు, అలాగే మనీ కూడా ఖర్చు అవుతుంది కదా. మాకే కాదు అందరికి కూడా సేమే అనుకుంటున్నాను. ప్రతిసారి పిల్లల బర్త్డేకి ఏదో ఒక స్పెషల్గా చేస్తాను, అంటే డ్రెస్ స్టిచ్చింగ్ చేయడమో, రెసిపీ చేయడమో. ఈసారి కూడా రెసిపీ ఏం చేయలేదు, ఓన్లీ శనగలు మాత్రమే ఉడకేసాను. మిగతా స్నాక్స్ అన్నీ బయటే తెప్పించాను, సమోసా, జిలేబీ కూడా. ఈరోజు హాలిడే ఇవ్వడంతో ఎక్కడ దొరకలేదు, అన్నీ బంద్లోనే ఉన్నాయి. వేరే షాప్లో చేసిచ్చారు. కేక్ అయితే మా బ్లాక్లో ఒక సిస్టర్ అయితే బేక్ చేస్తారు, ఆవిడ దగ్గర నేను ఆర్డర్ ఇచ్చాను. ఇషితాకి అయితే చాలా బాగా నచ్చింది, బటర్ఫ్లై టాపర్స్ ఉన్నాయి కాబట్టి. పిల్లలకి గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారా, సింపుల్గా చేస్తారా, అవి ఏమి అవసరం లేదు. సెలబ్రేట్ చేస్తారా లేదా అని చూస్తారు. అందుకే నేను మా బ్లాక్ వర్కే పిలిచి సింపుల్గా అయితే రిషిత బర్త్డే చేశాము. రిషిత కేక్ కట్ చేసి వాళ్ళ తమ్ముడికి, వాళ్ళ డాడీకి తినిపించేసి మేము కూడా తనకు తినిపించాము. రిషిత అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే ఫస్ట్ నీ బర్త్డే చేయట్లేదే, ఇక్కడ ఏం దొరకవు కదా అన్నాయి పేసాము. సైలెంట్గా ఉండింది, ఇంకా చేయరు బర్త్డే అనేసి. కానీ మాకే మంచిగా అనిపించలేదు, తర్వాత మళ్ళీ సెలబ్రేట్ చేసాము. క్వార్టర్స్లో లేడీస్ బర్త్డేకి వస్తే ఖచ్చితంగా హెల్ప్ చేసుకుంటామండి. వెళ్ళామా, కూర్చున్నామా, తిన్నామా అలా కాదు, వెళ్ళేసి సర్వ్ చేసుకుంటాం ఫస్ట్ పిల్లలకి అందరం కలిసి. తర్వాత మేము లేడీస్ కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ తింటాము. జెంట్స్ని అయితే ఇన్వైట్ చేయలేదు, ఓన్లీ లేడీస్ పిల్లల్ని ఇన్వైట్ చేశాము. ఎవరు బర్త్డే జరిగిన పిల్లలు అందరూ వెళ్తారు కదా, అక్కడ పిల్లలు ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఉంది ఈ పలానా డేట్లో అని చెప్పేసి వస్తారు ముందే పిల్లలు. ఖచ్చితంగా వాళ్ళ హ్యాపీనెస్ అంతే. క్వార్టర్స్లో ఖచ్చితంగా మంత్కి ఒక బర్త్డే అయిన సెలబ్రేషన్ అయితే జరుగుతూ ఉంటాయి. అందరు పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు.